మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ప్రతి పరిస్థితిలో నిన్ను గెలిపించును, ప్రతి శోధనలో నుండి తప్పించును, ప్రతి పరిస్థితిలో నీకు జయమిచ్చును, ప్రతి వేదనలో నుండి విడిపించును. ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి, ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి, ప్రార్థనలోనే విముక్తి, ప్రార్థనలోనే విముక్తి, ప్రార్థనే ఈ విజయము, ప్రార్థనే నీ కభయం, ప్రార్థనే నీ కభయం. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 55వ రోజు, ఫిబ్రవరి 24వ తేదీ. అంశము: ఆయన కొన్నిసార్లు మన పెదవులను వినడు, ఆయన మన ఉద్దేశాన్ని వింటాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమ 8వ అధ్యాయము 26వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకసారి దక్షిణాన ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు. తాను దున్నుతున్న చోట అతడు మోకరిల్లుచుండెను అనే ఒక సామెత ఉన్నది. అప్పుడు ఒక యాజకుడు అటువైపుగా వెళ్ళుచుండగా ఆ చిన్నపిల్లవాడు తన మోకాళ్లపై ఉండి ఈ రీతిగా ఆ ఆ ఈ అక్షరాలను వల్లించడం విన్నాడు. కాబట్టి యాజకుడు దానిని చూచి ఎంతో కలత చెందాడు. ఆ చిన్నపిల్లవాడు వర్ణమాలను పదే పదే చెప్పుచు ఆమేన్ అని అనడం అతడు విన్నాడు. అటు తర్వాత ఆ పిల్లవాడు లేచినప్పుడు యాజకుడు అతనితో మాట్లాడుతూ, కుమారుడా, నేను ప్రభువు దాసుడను. నీవు ప్రార్థించుటను నేను విన్నాను. కానీ నీవు వర్ణమాలను ఆ ఆ ఈ మాత్రమే చెబుతున్నావు. మరియు నీవు అలా వర్ణమాలను మాత్రమే ఎందుకు చెబుతున్నావో నాకు అర్థం కాలేదు. అందుకు ఆ పిల్లవాడు అన్నాడు, అయ్యా, నేను ప్రార్థించలేను అని చెప్పాడు. ఇంకను ఆ పిల్లవాడు ఇలా అన్నాడు, నేనెన్నడూ ప్రార్థించలేదు. అయితే నాకు ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉన్నారు. వారు పరలోకానికి వెళ్ళిపోయారు. అమ్మ నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే చనిపోయింది. కానీ ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె ఇలా అనుట నేను విన్నట్లుగా నాకు గుర్తుంది. ఆమె ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించింది. నేను చాలా చిన్నతనంలోనే ఆమె చనిపోయింది. అందుచేత ఆమె నాకు ప్రార్థన నేర్పించలేకపోయింది. అటు తర్వాత
నన్ను కొట్టి నాతో దుర్భాషలాడే ఒక క్రూరమైన వ్యక్తి చేతుల్లోకి నన్ను అప్పగించారు. నేను అన్ని పదాలను తీసుకుని అన్ని అక్షరాలను చెప్పగలిగితే బహుశా దేవుడు వాటన్నింటినీ కలిపి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలడు. అది నిజాయితీతో కూడిన ప్రార్థన. ఖచ్చితంగా ఆయన వాటిని కలిపి ఉంచగలడు. మనం ఎలా ప్రార్థిస్తామనే విషయం కాదు మన పెదవులతో, అది మన హృదయం యొక్క ఉద్దేశమును దేవుడు వింటాడు. ఆయన కొన్నిసార్లు మన పెదవులను వినడు, మన హృదయపు ఉద్దేశాన్ని వింటాడు. కాబట్టి నిన్న అలా చేయడంలో నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. అది మందిరంలో ఉన్నందున నేను ఆలోచిస్తున్న కొన్ని విషయాల్ని వ్యక్తపరచవచ్చును. అది సహాయం లేదా ప్రయోజనం కావచ్చు. నేను ఎప్పుడైనా దయలేనిది ఏదైనా చెబితే నేను ఖచ్చితంగా దానిని ఆ విధంగా అర్థం చేసుకోవాలనుకోను. అది ఎవరికైనా వారి నమ్మకానికి విరుద్ధంగా ఉంటే నేను దానిని ప్రేమగా వ్యక్తపరుస్తాను. దానిని సరిదిద్దడానికి ప్రయత్నించాలనుకుంటాను. దైవిక స్వస్థతను నమ్మని వ్యక్తుల వలె మీరు దానిని నమ్మలేదు. ఎందుకు? నేను దానిని నమ్ముతానని చెప్పడం, అది నేను మీతో గొడవ పడటానికి ప్రయత్నించడం కాదు, కానీ నేను దానిని నమ్మే వారికి వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఉద్దేశం మీకు అర్థమైతే ఇప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడని ప్రార్థిస్తున్నాను. ఆయన అర్థం చేసుకుంటాడని నాకు తెలుసు. ఆయన అర్థం చేసుకుంటాడు. అవును, మనకు అది తెలుసు. క్రైస్తవ్యం యొక్క అనుకరణ అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటూ మనలను ఎల్లప్పుడూ ఆయన నడిపిస్తూ ఎల్లప్పుడూ మనతో కదిలే గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని ప్రజలుగా మనం ఉన్నందుకు మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన పెదవుల నుండి వచ్చే మాటలను ఆయన వినడని, ఆయన మన ఉద్దేశాన్ని మన అంతరంగాన్ని చూస్తాడని మనం ఇక్కడ మంచిగా చదువుకున్నాం. నిజమే, చాలామంది వారి ప్రార్థనలు బహిరంగంగా వినిపించటానికి అనేక మంది వాడిన పదం మళ్ళీ వాడకుండా ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తూ సోఫిస్టికేటెడ్గా మాట్లాడుతూ అనేక మందిని ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక స్టైలిష్గా పదాలను వల్లిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేవుడు ఎంత మాత్రం అది చూడడు. పెదవుల నుండి ఏం మాట్లాడుతున్నావో అది దేవునికి అవసరం లేదు. కానీ మన హృదయంలో కలిగి ఉన్న ఆ స్వభావాన్ని, ఆ ఉద్దేశాన్ని దేవుడు వింటాడు. ఆ ఉద్దేశాన్ని బట్టే దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. మన ఉద్దేశాలు మంచివి అయితే నిశ్చయంగా ఆయన నుండి మనం గొప్ప మేలులను పొందుకుంటాం. మన ఉద్దేశం వేరే ఉండి మనం చేసే ప్రార్థన కేవలం పెదవుల నుండి వచ్చినదైతే అది ఎంత మాత్రం ఉపయోగం ఉండదు, అది నిష్ప్రయోజనం. నిజంగా మనం చూసినట్లయితే దేవుడు ఒక మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలడు. ఉచ్చరించే పదాలు ఆయనకు అవసరం లేదు. దేవుడు ఏ భాషనైనా అర్థం చేసుకోగలడు. ఆయన ఏ కోయ భాష అయినా సరే ఆయనకు తెలుసు. అలాంటి గొప్ప దేవుడు. ఆయన ముందు ఏదో గొప్ప గొప్ప పదాలు వల్లించి అందరి చేత మెప్పు పొందుకోవటం అది మంచిది కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చిన్న పిల్లవాడి గురించి మనం చదువుకున్నాం. అతడు తనకు తెలిసింది అదే, తల్లిదండ్రులు లేరు ప్రార్థన నేర్పించడానికి. అయితే తనకు ఒక ఉద్దేశం ఉంది. తనలో ఉన్న ఉద్దేశాన్ని దేవునికి తెలియపరచడానికి ఆ చిన్న పిల్లవాడికి తెలిసిన అక్షరాలు అవే. ఆ ఈ అవే పదాలను వల్లిస్తూ యథార్థముగా దేవునికి తన ఉద్దేశాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. అదే ప్రవక్త ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేసినా మన ఉద్దేశం మంచిదై ఉంటే, మన ఉద్దేశం యథార్థమైనదై ఉంటే దేవుడు మన పక్షాన వేద్యమాడి మనకి సహాయం చేయగల గొప్ప దేవుడు. ఇక్కడ ప్రవక్త అంటాడు, తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతో ప్రేమగా
వ్యక్తపరుస్తాను, నా ఉద్దేశం అర్థం అవ్వాలని నేను కోరుకుంటానని చెప్తున్నాడు. ఆయన మాటలు అనేక మందికి కొన్నిసార్లు కోపాన్ని రప్పించాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయన తనలో ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం తెలియపరచడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన ప్రార్థనలను వింటాడు. నిశ్చయంగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన. మనం ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినా దేవుడు మనకు జవాబిచ్చు గొప్ప దేవుడు. ఆయన పలికే దేవుడు, ఆయనను పిలిస్తే పలికే గొప్ప దేవుడు. మనం ఏ భాషలో పిలిచినా ఆయన పలకగలడు. నిజంగా ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ ఆయనతో గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఒంటరిగా ఆయనతో ఏకమై వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థనలో మరీ ఎక్కువగా ఆయనతో గడుపుతూ ప్రార్థనలో మరీ ఎక్కువగా బలపడుతూ మన జీవితాలను విశ్వాసంతో ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థనే శక్తివంతమైన ఆయుధం అనే గొప్ప అంశాన్ని ఆడియో రూపంలో చదివి మీకు వినిపించడానికి ఎంతో కష్టపడి రికార్డ్ చేస్తున్నాం. వినండి. ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించగలదు. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ఏ పరిస్థితినైనా అది మార్చగలదు. ఈ ప్రపంచంలో ఎలాంటి శక్తివంతమైన అనుభవం కంటే కూడా ఒక ప్రార్థనే గొప్ప ఆయుధం. ఒక క్రైస్తవునికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రార్థన. ఆ ప్రార్థనతో దేవుని నుండి మనం అనేకమైన విషయాలు పొందుకోవడానికి గొప్ప తాళపు చెవి అయ్యున్నది. ప్రార్థన గొప్ప తాళపు చెవి అయ్యున్నది. అది దేవుని నుండి పొందుకోవడానికి గొప్ప మార్గమై ఉన్నది. అలాంటి గొప్ప ప్రార్థన మనలో ఇంకనూ నింపుకుందాం. మనం బహిరంగంగా పదాలు ఉపయోగించి గొప్పగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మన ఉద్దేశాన్ని దేవుడు వినగలిగితే మనకు వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇష్టపడతాడు. అలాంటి గొప్ప ప్రార్థనను మనలో ఎల్లప్పుడూ నింపుకుంటూ దేవుని నుండి అనేకమైన గొప్ప విషయాలను గొప్ప మేలులను పొందుకుందాం. స్థిరమైన భక్తి చేస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము సంఖ్యాకాండము 7-8 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని సువార్తను ప్రకటించే భాగంలో మీరు కూడా పాలిభాగస్తులై అనేక మందిని దేవుని రాజ్యానికి నడిపించే మంచి పాత్రలుగా మనం ఉందాం. మేము చేసే ప్రతి అంశం మీకు చేరుట కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మహిమపరుస్తూ మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు పెట్టే కామెంట్ అనేక మందికి గొప్ప ఆదరణ కావచ్చు. గొప్ప ఆదరణ మాటలను కామెంట్ రూపంలో పెట్టండి. అనేక మంది అది చూసి గొప్ప బలాన్ని పొందుకుంటారు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా,
గడచినా ఎన్ని తరాలు మారినా మారని పీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు